బీహార్లో ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ వారు విపరీతంగా సీట్లు సంపాదించుకొని గెలిచారనే వార్తలు వింటున్నాం. తక్కువ పర్సంటేజీ ఓట్లు వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువ పర్సంటేజ్ సీట్లు రావడం కూడా చూసాం. దాన్ని పెద్ద ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని చూడవలసిన ప్రశ్నలు ఉన్నాయనే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ఒక నెల ముందు మహిళలకు 10,000 చొప్పున డబ్బు అందేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఈ డబ్బు పంచడం అనేది ముందుగా పంచడమే కాకుండా ఎన్నికల కోసం ప్రచారం జరిగేటప్పుడు పంపకం జరిగింది. మొదటి ఫేజు, రెండో ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పంపకం జరిగింది. సహజంగానే డబ్బులు చూడటమే చాలా తక్కువ బీహార్లో. అలాంటప్పుడు 10,000 ఒకేసారి చేతికి అందడం అంటే దీన్ని ఎన్నికల టైంలో ఓట్లకి ఎంతని డబ్బు ఇచ్చి కొనడంగా కాకుండా ప్రభుత్వ డబ్బునే ఓట్లు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం వాడిందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఓటర్లను ప్రభావితం చేసేటట్టుగా ఫ్రీబీస్ ఏవైనా ఇస్తున్న సందర్భంలో గతంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ లాంటి ఇచ్చినప్పుడు, అంతకుముందు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కుక్కర్ లాంటి ఇచ్చినప్పుడు వీటి వల్ల ఓటర్లు ప్రభావితం జరిగి ఓట్లు వారికి అనుకూలంగా వేస్తారని చెప్పి ఆ పథకాలు ఎన్నికల కమిషన్ ఆపేయించింది. మరి ఆ 2 సందర్భాల్లో ఆపేయించిన ఎన్నికల కమిషన్ బీహార్ సందర్భంలో వేల కోట్ల రూపాయలు మహిళలకు నేరుగా పంపకం చేసే విధానాన్ని ఎందుకని ఆపలేదు అని అడుగుతున్నారు. ఎన్నికలకు ముందే 1 నెల 2 నెలల సమయంలోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో 65 లక్షల ఓట్లు తీసేయటం అనేది మనం చూసాం. సుప్రీంకోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. 65 లక్షల కోట్లు అకస్మాత్తుగా ఎట్ల మాయమైతే సుప్రీంకోర్టు కూడా కల్పించుకొని 65 లక్షల మంది వివరాలు మాకు ఇవ్వమని అడగడం. మాది ఒక స్వతంత్ర సంస్థ ఎన్నికల కమిషన్ అనేది, మేమట్లా ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని మొండికేయడం. చివరికి సుప్రీంకోర్టు కూడా చికాకు వచ్చి గట్టిగా మందలిస్తే ఇస్తామని చెప్పడం. తరువాత అలా తొలగించబడిన వారిని తిరిగి తమ ఓటర్లుగా మారాలనేటట్లయితే ఎన్నికల కమిషన్ తనే పరిశీలించి చేర్చుకోవడం కాదు, ఓట్లు పోయిన వాళ్ళు వీళ్ళే అప్లై చేసి మళ్ళా చేరాలి. అలా చేరాలంటే దాదాపు 10 రకాల కాగితాలు ఏదైనా చూపిస్తే చేర్చుకుంటా ఉన్నారు. అవి అంత సులభంగా దొరికేవి కాదు. పైగా వరదల టైము, బీహార్లో యువత చాలామంది బయట రాష్ట్రాలు బతకటానికి వెళ్తారు. వాళ్ళు నెల లోపల వచ్చి ఇవన్నీ పూర్తి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ 65 లక్షల ఓట్లు తీసేసిందని అనుకుంటున్నారు. చివరికి ఏ డాక్యుమెంట్లు చూపించాలా అని అన్నప్పుడు రేషన్ కార్డు చెల్లదు, ఆధార్ కార్డు చెల్లదు, ఎన్నికల కమిషన్ తామే ఇచ్చిన ఎపిక్ కార్డు చెల్లదు అనే స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఆధారు చెల్లదు అనే దాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని పాస్పోర్ట్ చెల్లుతుంది అన్నారు కదా, పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఆధార్ కార్డే అయినప్పుడు ఆధారు చెల్లకపోవడం, పాస్పోర్ట్ చెల్లడం ఏంటి? దీనికి జవాబు లేదు. ఫైనల్గా ఆధార్ చెల్లుతుందని అంగీకరించారు. అలా చేయడంతో 65 లక్షల ఓట్లలో కొంతమంది తిరిగి చేరడం జరిగింది. కానీ కొత్తగా చేరాలనుకున్న వాళ్ళు అత్యంత సునాయాసంగా 25 లక్షల ఓట్లు చేరారు. అంటే ఎవరైనా అధికారులు ఉన్నవారికి అనుకూలంగా ఓట్లు వేస్తారు అనే పరిస్థితి ఉన్నప్పుడు సులభంగా చేరగలరు. అధికార పార్టీకి ఓట్లు వేయరు అనుకున్నప్పుడు తీసివేయబడ్డవారు సులభంగా చేరలేరు. ఈ మతలబందులో ఉందని అనుమానాన్ని ఓట్ ఫర్ డెమోక్రసీ లేదా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేవాళ్ళు, ఏడీఆర్ అనే సంస్థ అనేవాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓట్లు తీసేయడం తేలిక,
తిరిగి వాళ్ళు చేరడం కష్టం. తాము చేర్చాలనుకున్న వాళ్ళు సులభంగా చేరగలరు. అది దాని సారాంశం. అది కాకుండా 10 మంది కంటే మించి ఓటర్లు ఒకే నివాసంలో ఉంటే అటువంటి వాళ్ళని ప్రత్యక్షంగా ఎన్నికల కమిషన్ నియమించిన వ్యక్తులు పరిశీలించి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి అని ఒక నిబంధన ఉంది. దాదాపు 3.5 కోట్ల ఓటర్లు 10 మంది కంటే మించి ఒకే అడ్రస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి ఎంత పరిశీలించి నిర్ధారించుకున్నారో ఎవరికీ తెలియదు. జనాభా పెరుగుదల యొక్క క్రమము చూస్తే ఆ పెరుగుదలకు సమానంగా ఓటర్లు కూడా పెరగాలి. అలా పెరుగుదలగా లెక్కేసుకుంటే బీహార్ ఓటర్లు 8.4 కోట్ల ఓటర్లు ఉండాలి. కానీ ఫైనల్గా సవరించబడ్డది అనబడిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత 7,42,00,000 మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారు. ఈ 1 కోటి మంది ఏమైనట్టు అనే క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఇప్పటికి కూడా రాలా. ఇంకొక విచిత్రం ఏంటంటే 11వ తేదీ 2వ విడత ఎన్నికలు జరగాలి. అదేదో లెక్క పెట్టినట్లు అనుకున్నట్టుగా 10వ రోజు రాత్రి బాంబు బ్లాస్ట్ ఢిల్లీలో జరిగింది. ఇలాంటి బాంబు బ్లాస్ట్ సహజంగా టెర్రరిస్టులు చేశారని చెప్తారు. కాబట్టి టెర్రరిస్టుల నుంచి కాపాడగలిగినటువంటి శక్తి ఎన్డీఏకి మాత్రమే ఉన్నది అనే నేరేటివ్ ప్రజల్లోకి వెళ్ళడానికి బాంబు బ్లాస్ట్ తోడ్పడింది అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడే కాదు, 2019 ఎన్నికలకు ముందు పుల్వామా ఘటన జరిగింది. ఆ ఘటనతో దాని సందర్భంగా బాలకోట్ దాడులు, సర్జికల్ దాడులు, వీటి వల్ల ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే దేశాన్ని రక్షించగలదు అనే నేరేటివ్ వెళ్ళిపోయింది. సరే, 4-5 నెలల ముందు పెహల్గాం సంఘటన జరిగింది. కానీ ఇక్కడున్న కొన్ని ప్రశ్నలకు జవాబులు అయితే రావు. కాశ్మీర్ నిండా సైన్యం, పోలీసులు ఉంటే పెహల్గాం దగ్గర ఒక కానిస్టేబుల్ ఎందుకు లేడనే ప్రశ్నకి ఇప్పటికీ జవాబు లేదు. హై సెక్యూరిటీ రోడ్ పుల్వామా రోడ్, అంత హై సెక్యూరిటీ రోడ్ మీదకు కారులో ఆర్డీఎక్స్ ఎక్కించుకొని ట్రక్కునట్లు ఢీ కొట్టింది అనే దానికి ఇంతవరకు ఆన్సర్ ఉండదు. ఈ ఆన్సర్లు ఉండవట్టు ఉంచండి. కానీ ఈ ఉగ్రవాద చర్యలు అనేవి ఎన్నికలకు ముందు ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనక ఏదైనా మహత్తరమైన ఆలోచన ఏమన్నా ఉందా అనేది కూడా చూడవలసిన విషయమే. తర్వాత ఎన్నికల కోసం బీహార్కి ప్రత్యేకమైన రైళ్లు నడిచినాయి, ప్రత్యేకమైన విమానాలు నడిచినాయి. అనేక విడతలుగా ఎన్నికలు జరపటం అనేది, ఇక్కడైతే 2 విడతలు, చాలా మంది ఓటర్లు బయట నుంచి వచ్చి ఓటేయడానికి అవకాశం కలుగుతుంది, అంటే డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డుకి అనుసంధానం ఓటర్ కార్డుని చేస్తే ఒక ఓటరు మరలా వేయడానికి వీలుండదు కదా అనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నది. ఒకప్పుడు ఎన్నికల కమిషనే ఈ సలహా ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకనో ఆధార్తో అనుసంధానం అనేదాన్ని అంగీకరించడంలా. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రాగా లెక్కించబడ్డాయని చెప్పి ఏడీఆర్, విఎఫ్డి సంస్థలు చెప్తున్నాయి. అంటే అప్పుడు ఎన్నికలకి ఓటర్ల సంఖ్యను పెంచి 79 సీట్లు అదనంగా ఎన్డీఏ వారు పొందడానికి అవకాశం పొందారు అని అంటున్నారు వాళ్ళు. ఆ 79 అటుపడకుండా ఇటుబడితే ఈరోజు అధికారులు ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఉండాల్సిన పరిస్థితి. బీహార్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ ఎక్స్ట్రా లెక్కేయటమైన ప్రక్రియ ఉందో లేదో మనకు తెలియదు. కానీ తమకు ఖచ్చితంగా ఓట్లు వేయరు అనుకునే వాళ్ళని తొలగించడం, ఖచ్చితంగా ఓట్లు వేస్తారు అనుకునే వాళ్ళని పెంచడం, ఈ 2 ప్రక్రియలు జరిగాయని అనుకుంటున్నారు. అంటే ప్రజలు అనగా ఓటర్లు ప్రభుత్వంలోకి ఏ పార్టీ వెళ్ళాలో నిర్ణయించే బదులు ఇప్పటికీ అధికారంలో ఉన్న పార్టీలు ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయించే పరిస్థితి వచ్చింది అని విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంత అద్భుతమైన విషయం కాదని నా అభిప్రాయం. ఇలా జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నా అభిప్రాయం.